వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే సంతులలోలు పార్ట్ 2. అంటే ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలుంటే కథ ఎట్లయితుంటది, ఏం కథ అనేది అది సిరీస్ లా కంటిన్యూ చేద్దామని మేము ముందుకు వచ్చినాం కదా. చాలా బాగా సపోర్ట్ చేసిరండి. నిన్న వీడియో పెట్టినందుకు చాలా మంది డిసప్పాయింట్ అయ్యి కామెంట్లు చేసిరు. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం టైం లేక కొంచెం వేరే పనులలో బిజీ ఉన్నామండి. నా తర్వాత మీకు అదేంటో షేర్ చేసుకుంటాం. కానీ ఈ సిరీస్ ని ఇట్లనే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకా చాలా మంది ఏమంటారంటే ఈ సిరీస్ కంటిన్యూ చేయండి, తీసినారు పిల్లం కూడా ఆపేయకండి అని అంటున్నారు. ఇంకా సరే సరే వీలైనంత వరకు ఇది అది రెండు చేయడానికనే ట్రై చేస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు అసలు మర్చిపోకండి. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. చూడు బర్రెలు ఎట్లా పన్నది, ఇంకా లేవదా సిగ్గు తప్పింది, పనంతా నా పనంతే పెట్టింది. ఎక్కడ పోయిండు, పక్కలకి లేచిపోయింది కానీ దీన్ని లేపకుండానే పోయిండు. మరి ఈ పని అంతా ఎవరు చేయాలి? గాయతండిక నేనే చేసి పెట్టాలా ఏంది? ఇది ఇంకా లేవలేదు. అసలు ఇంకా లేవవానే కాదు, ఏ కాలమై పొద్దెక్కిందాక వంటావే సిగ్గు తప్పిందానా? అరే ఇంత మొత్తుకున్నా ఇట్లా షో వినిపిస్తలేవానే నీకు? అరే ఏమైంది? దాని దగ్గరకు వచ్చి ఒకటే మొత్తుకుంటున్నావు. పండుకుంది మధ్యసేపు పండుకొని కయ్యా కయ్యా మొత్తుకుంటున్నావు. ఏమైంది? ఇప్పుడు ఏం తప్పిపోయింది చెప్పు. ఏం తప్పిపోయిందా? అగో తోటి ఆడళ్ళు చూడుకో ఎట్టెట పని చేసుకొని ఎట్టెట చేస్తుర్రు. ఆ బట్టలు బొంతలు అన్ని విండేసుకుంటారు కానీ ఈ సిగ్గు తప్పింది పొద్దు కింద ఆకలి ఇవ్వకుండా వంటది. ఆ గిసుంటి దాన్ని మరి నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చిన సిగ్గు తప్పినోడా? ఇక దాన్నన్నా ఉత్తరం ఏం ఫాయిదా లేదు కానీ నిన్నే అనాలి. ఆ ఏం ధైర్యంతో తీసుకొచ్చినావు దాన్ని ఈ ఇంట్లో ఉంచినావు? ఆ ఇంత పెద్ద కొంపలా ఇక అది ఎంత కాదన్నట్టు గీడుంచినావా భార్య ముఖం దాన్ని? ఆగ చూడు ఎంత గట్టిగా మొత్తుకున్నావు, ఉల్కదు పలకదు సప్పుడు సరి లేకుండా ఎట్లా పని చూడు. అరే దానికి పానం శాతం అయితే లేదంటనే, ఇక మొత్తం అలసిపోయినట్టు అయిందంట. పానము నిద్ర లేదంట. రాత్రి మొత్తము పండుకొని రాదే కాదు. పనంతా నువ్వు చేస్తావు కదా రోజు, గట్లనే ఏనిక నీకేమైతుంది? దాన్ని బట్టి పడుతున్నావు. ఆ శాతం అయినప్పుడు లేచి చేస్తుందేమో. ఊక సబ్బు తట్టు కొన్ని పని ఏందో నువ్వు చేసుకోపో. అరే ఏమైంది బావా గట్ల గట్టి గట్టిగా మొత్తుకుంటారు? నా గురించి మీ ఇద్దరు పంచాలు పెట్టుకుంటారా ఏంది? బావా కోవా అంటున్నావేంది? నిన్న మొన్న వచ్చిందాన్ని నోరు మూసుకొని సప్పదాక్తుండు. ఆ నేను ఇందేళ్ళైతుంది పెళ్ళై గాని ఎన్నడూ నమ్మకని బావా అని విలువలేదు. నువ్వు పోతివే బావా బంకయ్య అని అంటున్నావు. సిగ్గు తప్పిందానా? కాదు, నా సంసారం ఆగం చేస్తానికి ఎందుకు వచ్చినావు చెప్పు నా ఇంట్లకు. ఆయనకు సిగ్గు లేకుండా అయ్యో మరి అదో ఇదో పనన్న చేసి పెడతా, ఆ వచ్చిన కదా శరం తప్పి అన్నట్టు లేదాయే. పొద్దెక్కిందాక వంటవు వండి చేసి పెడితే లేచి తింటావు, మళ్ళా బరువులే వంటవు. ఇదే నాదే నీ పని కాదు. మాపిడిలంతా నిద్ర లేదంట, మరి ఏం చేసినావు? ఆ ఏం దిగపోయినవు? ఏం కథ? నీ మొగటే పడ్డం శాతం అయితే లేదు, ఏమనుకు లేపకు అని అంటుండు. నువ్వేమో మహారాణి లెక్క వండుకుంటే నేనేమో గాయదాని లెక్క చేయాలా అని నీకు ఎట్లా కనిపిస్తున్నా చెప్పు. అగో చూడు బావా, నేనంటే ఆమెకి ఏమైతుందో ఆమె విలువదేమో, ఆమెకు అలవాట్లేదేమో. ఇక నాకు అప్పటి సంది నిన్ను బావని పిలుచుడే అలవాటు కదా. అగో చూడు ఎట్లా మాట్లాడుతుంది. నువ్వు మాట గిట్లా అనుకుంటే సపోర్ట్ చేయకుండా నిలబడ్డావు బావా. బెదిరి ఆమెను. ఏమని చెప్పుదునే? ఇప్పుడు నేను చెప్తే ఇంటట్టుందా? ఎట్ట చేదునే నా చిన్ని పెళ్ళమా, నేనేం చేదునే నా పెద్ద పెళ్ళమా, సంతుల కొట్లాట చిన్ని పెళ్ళమా, నేను ఎట్ట చేదునే నా పెద్ద పెళ్ళమా, ఎట్ట ఏదునే నా పెద్ద పెళ్ళమా, నేను ఏమి ఏదునే నా చిన్న పెళ్ళమా, సంతుల కొట్లాట చిన్ని పెళ్ళమా, నేను ఎక్కడని పోదే పెద్ద పెళ్ళమా. ఓయమ్మో సొక్కమైనోడు సొక్కమైన పాట బాగానే పాడుతుండు సిగ్గు లేకుండా. కాదురా సిగ్గు తప్పినోడా, దీన్ని తీసుకొచ్చి ఇంట పెట్టే మొదలు నీకు తెలియదా? అగింత ఆలోచన లేకుండా ఏం బతుకుతున్నావురా? కాదు నీకు ఏం తక్కువ చేసినాము? నా పిల్లలు బంగారమోడు ఇద్దరు పిల్లలు పుట్టిరు. ఆ ఆడపిల్లని చూసి వాళ్ళిద్దరిని చూసి ముడుచుకుంటా బతకకనంట. కొడుకు లేదు కొంగలేడా అని దీన్ని వేసుకొని వచ్చినవు. ఇప్పుడు దీనికి కొడుకు పుడతాడని కాయసేముంది, మళ్ళీ బిడ్డ పుడితే ఎక్కడ సంక నాకపోతావురా సిగ్గు తప్పినోడా? అగో చూడు బావా, నా ముందే నిన్ను ఎన్ని మాటలు అంటుంది. నిన్ను అంటుంటే నేను పడలేను బావా. అందుకే చెప్పిన నేనంటే ఆమెకు ఇష్టం ఉండదు, నన్ను ఓర్వది అని చెప్పిన. అగో మా చుట్టాలందరికి చెప్తుందంట, ఆ సిగ్గు తప్పింది మంచిది కాదు, ఆ పొద్దెక్కిందాక వంటది లేవ్వదు చెయ్యదు అని
ఇక మా చుట్టాల వాళ్ళు ఉంటే అందరికి ఫోన్ చేసి మరీ చెప్తుందంట. మా వాళ్ళందరూ ఫోన్ చేసి నన్నేమో తిడుతుర్రు. పోకే పోకే చేసుకోకే అని అంటే చేసుకున్నావు, ఈ బాధ పాడుగాను అది చూడు మంది అందరికి చెప్పుకుంటూ పోతుంది నీ గురించి, నీకేం తక్కువ అని. అన్నిందాల పెడతామంటే వద్దు వద్దని నీ మొగడు కొంట పోయిండు. ఇప్పుడు ఏందమ్మా నీ పరిస్థితి అని మా ఊళ్ళు తిడతా ఊరు బావా. ఈమెనేమో ఇట్లా చేస్తుంది చూడు, ఏమనంటే కష్టం అయ్యా. అందుకే ఒక దగ్గర ఉండకురా నాయన, నాకు వేరే రూమ్ అన్న చూపి మన ఇద్దరం అంటుందాము, పిల్లలు ఈమె ఇండ్లు ఉంటారు అని చెప్పినాను. నా మాట ఇంటవా? ఏ పోనీ పోనీ, నీకు ఒక పిల్లగాడు పుట్టే దాకా ఒక దగ్గర ఉందాము అని అన్నావు. ఈ బాధ నేనైతే భరించలేనయ్యా. ఇక నీ ఇష్టము, ఏం చేసుకుంటావు. ఓ సిగ్గు తప్పిందానా? ఎవరితో నేను అన్నది? ఎవరితోది ఇది? నా ముందరికి తీసుకురా దాన్ని. నేను ఎవరితో చెప్పలేదు, మా అమ్మగారితో తప్ప ఎవరితో ఒక మాట అనలేదు. అయినా నీ గురించి చెప్పేందుకు నాకేం అవసరమే, నా సంసారమే చక్కగా లేంది. మందందరికి ఎక్కుంటే మందందరు వచ్చి తీరుస్తారా నా బాధ పాడుగాను. నేను ఎవ్వరికి చెప్పలే. ఎవతది నా ముందుకు రప్పి ఇప్పుడు దాని సంగతి ఏందో నేను చూసుకుంటా. నీ మొగడు మంచోడే, నువ్వు మంచోడు, ఇద్దరు మంచోలే గాని నేనే సిగ్గు తప్పిందా అన్న అందరికి చెప్పుకుంటా పోతున్నాను. అవును మీరు చేసిన సుఖమైన పనులు అని. అమ్మో అన్నిందల పెట్టా అంటే మరి ఎందుకు వద్దనవి అన్ని తీసుకొచ్చేది ఉండే. మరి నేను తీసుకురాలే. మా అమ్మగారు అందరికి ఒప్పించి నలుగురిలో పెళ్లి చేసియలే, అన్ని ధర పెట్టియలే. మా నువ్వు ఇట్లా గట్టినే వచ్చేది ఉండే. ఎందుకే మీ అమ్మగారికి ఏం గతి లేక, ఏది లేక ఉత్త పసుపు పక్షాలు పోస్తే తినే మొఖాలు మీరు. అన్ని ధర పెడతా అంటే నువ్వే వద్దంటే బావా బంకయ్యా అని అంటున్నావు. నీకు సిగ్గు ఉండాలి. నీకు ఇంతనన్నా నీకు ఏం రోగం వచ్చిందా? అని ఏమైనా రోగం వచ్చిందా? రెండో పెళ్లి చేసుకున్న విని నీకు ఇంకో కూరగాడే గతి లేకుండా వచ్చినా అని గీనింటి వచ్చినావు. ఇగో నీతో ఎవ్వరు మాట్లాడతలేరు, నీతో లొల్లి పంచదు నాకు వద్దు తల్లి. పోయమ్మ నీ ముందే కంపనోరు. గసుంటి దానివనే నీకు ఆడపిల్లల్ని ఇచ్చిండు దేవుడు, నాకు తెలియదా గానీ నీతో ఎవ్వడు మాట్లాడతలేడు. మా బావతో నేను మాట్లాడుతున్నా. కాదు బావంటే నీకేమైతుంది? మరి చేసుకున్నాను బావ నాకు ఏమంటారు? నీకు అలవాటు లేదేమానుడు. ఇక నాకైతే అలవాటే ఉందమ్మా అప్పటి సంది. ఇక వరుసకు బావనే అవుతాడు, పెళ్ళి అయినాక ఇట్లా బావనే అవుతాడు అని బావని పిలుస్తున్నా. అవన్నీ నీకేమవసరము? ఆగో చూసినవా ఎట్లా మాట్లాడుతుంది అది? నువ్వు అసలు దానివి కాబట్టి నీకు ఆడపిల్లలు పుట్టిర్రు అని అంటుంది. సరే సరే దీన్ని తీసుకొచ్చినావు కదా, మరి దీనికి ఏ పాటి మగ పిల్లలు పుడతారో నేను గిట్లా చూస్తా. అది అన్ని మాటలు అంచుతే ఒక్క మాట అనకపోతే నువ్వు. ఇన్నేళ్ళ సంది నిన్ను చూసింది వేరయింది, తిండి పెట్టింది వేరైంది, అన్ని మర్చిపోయినవు. నీ అమ్మకు నీ అయ్యకు నీకు ఉత్త పుణ్యానికి నేను కష్టానికి పోయి నీ కష్టజీతం తెచ్చిస్తే నిండా తెచ్చి పిల్లలకు పెట్టి నీ కొండి పెట్టిందా అని నేను అయిపోయినా. ఇప్పుడు ఈ సిద్ధి తప్పింది తిడుతుంటే నువ్వు ఒక్క మాట అంటలేదే. అంటే నన్ను బాగా అంటుంది అనే అనిపిస్తుంది కదా నీకు? అరే ఇప్పుడు దాని దిక్కు మాట్లాడిన కష్టమే, నీ దిక్కు మాట్లాడిన కష్టమేనే. ఇప్పుడు ఇద్దట్లో నేనే జుట్టు వీక్కోవాలన్నట్టుంది. ఇక ఈ డాక్టర్ చెప్పింది కానీ నీకు ఆడపిల్లల సంతానమే ఉంది అని చెప్పింది కదా. ఇక అది తెలియకనో ఎట్నో మాట్లాడుతుందేమో కానీ పోనీ పోనీ. ఇక మన ఇంట్లో ఇట్లా ఒక వారసుడు ఉండాలి కదా అని నేను తెచ్చుకున్నా. నువ్వు పెద్ద పెద్ద ఫీల్ అవుతున్నావేందే? ఏమేమో మాటలు అంటున్నావు, నీకు వచ్చి రాని మాటలు తిడుతున్నావు. ఏమో అమ్మ నీకేరుక. ఇప్పుడు దాని దిక్కు సపోర్ట్ ఇచ్చినా కష్టమే, నీ దిక్కు సపోర్ట్ ఇచ్చినా కష్టమే. ఇద్దరు పొత్తులో ఏం చేయాలో నాకు ఎక్కడ అర్థమైతలేదు పొర్రి. బావా నాకు కళ్ళల్లో తిరుగుతుంది, ఎక్కడో అవుతుంది బావా. జర టిఫిన్ తెచ్చి రాదు. ఇగో ఈమె వండి పెట్టింది తింటున్నా అని పుణ్యానికి తిన్నట్టే మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో సామాన్ అన్ని తెచ్చి పెట్టినాక వండి పెట్టనీక కష్టమవుతుందా ఈమెకు? ఆ రోజు కూడా ఎట్లా మాట్లాడుతుంది. నాకు పానం సరిలేకనే కదా నేను ఇంతసేపు పండుకున్నా. అవో కళ్ళల్లో తిరిగినట్టు అవుతుంది, గావర్ గావర్ అవుతుంది బావా. ఏదైనా టిఫిన్ కొనుక్కొచ్చి తిని పండుకుంటా ఇంతసేపు. సరే సరే తెస్తా, తిని పండుకోవే అమ్మ. గావర గావర అవుతుంది, ఎక్కడో అవుతుందంట. నువ్వు మళ్ళీ ఏమైంది తల్లి? ఈ అమ్మ మిమ్మల్ని చూసుకుంటే సరిపోతట్టుంది నేను. పో తెచ్చి పో. పెళ్ళానికి గావర్ అవుతుంది అనగానే చూడు అమ్మో ఎంత పువ్వులు అవుతుందానికి. నేను కడుపుతో పెట్టుకున్నప్పుడు ఇట్లా గావర్ అవుతుంది అయ్యా. ఏమైనా తెచ్చి అంటే నీ ముఖానికి ఎన్నడన్నా ఏదైనా తెచ్చిన ముఖం అనేది ఏం చేసుకుంటావు? చేసుకోపోవే. అయ్యో శాతం అవుతలేదు అంటే మా అమ్మకి ఇట్లా శాతం అవుతలేదు అంటే ఇక నువ్వే శాతం అయ్యో శాతం కాకుండా ఏదో ఇష్టం వచ్చింది చేసుకొని తినిపో అనేదాన్ని అనేటోంది. ఇప్పుడేమో పెళ్ళానికి గావర్ అవుతుంది అనగానే పాటికి పట్టుకొస్తా పానంటున్నావు. అమ్మో అమ్మో ఇట్లున్నది నీ సంగతి. సరే సరే బిడ్డ, నేను ఎట్లా చూడాలో నిన్ను ఏడ పెట్టాలా అన్నే పెడతా. ఆగాగు. నా పిల్లలకు ఎన్నడు వేయంగా చూడలేదు. అన్న మొన్న వచ్చిన పెళ్ళానికి ఉరుకులాడి తెయ్య ఆడుతున్నావు కదా, తీసుకొస్తాని. సరే సరే తీసుకొచ్చి తినిపోరి, ఇద్దరే పెళ్ళమ్మ కూడా తినిపోరి. పిల్లలకి ఇట్లా తెస్తా తీయేసి అప్పుడు దాక్తుండు. నువ్వు నోరు మూసుకొనుండే ఆవే నడువు, నేను వస్తున్నా కనుప. అమ్మీ
అమ్మ మాకు మస్తు ఆకలి అవుతుందమ్మా, ఏమైనా ఉండే పొద్దున్న నుంచి ఏం తినకుండానే ఉన్నాము. కాదు రోజు స్కూల్ పోతామని దబా దబా వండినవు, ఇక ఇప్పుడు ఇలా ఆదివారం అని చప్పుడు దాకా ఉన్నవేందే? ఏదన్నా ఉండమ్మా, డాడీతో చికెన్ అన్న తెప్పి మటన్ అన్న తెప్పించి ఉండమ్మా. మరి ఆకలి అవుతున్న ముచ్చట మీ అయ్యతో అనకపోయినవే, దానికి టిఫిన్ ఇప్పించుకొస్తానికి పోయిండు, మరి మీకు పట్టుకొస్తాడో ఏమో. ఇక పక్క రాకుంటే ఆయనకి ఉన్నదే చూడు. ఇక పోని బిడ్డ జర్రేసేపు ఒక్క పట్టుది, ఇక ఆడు దేకుతే నేనే ఏదో ఒకటి వండుతుంది దబదబా. ఆడు చికెన్ మటన్ తెచ్చి పెట్టకపోయినాడు మనకు, మన పైసలు పెట్టి మనమే తెచ్చుకొని వండుకోవాలి బిడ్డ. అది వచ్చిన సంది మన నీడ పట్టించుకుంటుండు, ఏడాది చేస్తుండు. ఏమైనా దాంతోనే మాట్లాడుకుంటా, దానికి అది ఇది వేసుకుంటూనే ఉంటుండు కదా. కాదు పోతప్పుడు నీకు మీ అయ్య కలవలేదా? ఇప్పుడే వేయరు కదా, అది మీ అయ్య కలిసే వేయరు. మరి టిఫిన్ గిట్ల తినొస్తారో అన్ని మీకు పట్టుకొని వస్తారు. నువ్వు అప్పుడే అనకపోతివా, డాడీ ఇలా సండే మమ్మీ ఏం వండలేదు, మరి ఏమైనా టిఫిన్ అన్న పట్టుకరా డాడీ, ఏమైనా తినిపించుకరా డాడీ అని అనొద్దా అని నా దగ్గర వచ్చి మొత్తుకున్నావు. అక్క ఎక్కడ పోయింది? అక్క గిట్ల మస్తు ఆకలి అవుతుండొచ్చు పాపము. చీరలమ్మా చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సన్నా చీరలు, చీరలమ్మా చీరలు, అంగి బట్టలు, పైన్ బట్టలు, జాకెట్ బట్టలు, లంగాలు, అగ్వా అగ్వా అగ్వా, సన్నా చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు. ఓ అన్న జరుండు ఇస్తుంటారా? చెప్పమ్మా ఏం కావాలి? బావా ఇగో చీరలు అమ్ముతాయని వచ్చిండు, నా దగ్గర ఏం లేవు కదా, ఇప్పిద్దురా రాదు? ఏందే అబ్బా, పైసలు లేని కాలానికి నువ్వు ఏందే అమ్మ ఒకటే పందలతో. సరే సరే ఏం తీసుకుంటావో తీసుకో. నువ్వు చూదురా, నీకు నచ్చిన చీరలు నేను తీసుకుంటా. ఒకటే పని అంటున్నావు కదా, డ్రెస్సులు వేసుకోకు అని. ఇంకా చీరలు తీసుకుంటే చీరలను కట్టుకుంటుందా? నువ్వు ఎసొంటివి కట్టుకోమంటావో అసొంటివి తీసుకుందిరా. నువ్వు ఎట్లా నచ్చితే అట్లనే తీసుకుంటా బావా. నాకేం తెలుస్తుంది ఇక సెలక్షన్, ఆడుల సెలక్షన్ ఆడులకే తెలుసు. మీరు కట్టుకుంటారు కాబట్టి మీకే తెలుసు గాని తీసుకో తీసుకో, నీకు నచ్చినవి తీసుకో, పైసలు కడతా గాని. ఓ చీరలన్నా, ఇక్కడ వచ్చినావు అవతల గదిలో పెంచి కూతలు వేసుకుంటొస్తా ఉన్న చీరలన్నో. ఆగు ఆగు జరుండు అంటే నా మాట నీకు వినిపిస్తలేనట్టుంది, ఉరుకుతూనే ఉన్నావు దబా దబా. ఇక గీడ కలిసినవు. ఏ చీరలున్నాయి చూపి అన్నజరా. అరే ఇనిపియలేదమ్మా, సారీ సారీ. అగో సన్న చీరలు, మెత్తటి చీరలు ఉన్నాయి అమ్మా. నీకు ఎట్లా కావాలి చెప్పు. పట్టు చీరలు ఉన్నాయి, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి, లంగా బట్టలు, జాకెట్ బట్టలు, ఆ మొగల్లో పాయింట్ బట్టలు, ఇవన్నీ అమ్ముతామ్మా. చెప్పు ఏం కావాలి చెప్పు. సన్న చీరలు కావాలన్నా, మా ఆడబిడ్డ బిడ్డ పెళ్ళుంది. ఇక పిల్లకు పెట్టాలన్నాయి, తల్లికి పెట్టాలన్నాయి, ఇద్దరు పెడతారు కదా ఇప్పుడు. ఇక ఒంటిగా పిల్లకు తీసుకోకుండా పిల్లకేమో మంచి పట్టు చీర చూపి, తల్లికేమో మామూలు సన్న చీర చూపి. ఇక నచ్చితే నేను ఇంటికి 2-3 చీరలు తీసుకుంటాను, నా ఇంటికాడ కట్టుకోవడానికి లేనే లేవు. నీ దగ్గర మంచిగా ఉంటదంటగా బట్ట చూపి చూపి. ఏందయ్యా రమేష, నువ్వు గిట కొనుక్కుంటున్నట్టు ఏ పెళ్ళాన్ని కొనుక్కుంటున్నావయ్యా? చిన్న పెళ్ళానికా పెద్ద పెళ్ళానికా ఆపినవు బట్టలు అన్నాను? ఏమో వద్దే, చిన్నది ఒకటే పని తలుగుతుంది. నాకు చీరలు లేవు, ఏదో ఒకటి ఇప్పిద్దురా అని తలుగుతుంది. నా దగ్గర ఏమో పైసలు లేవు. ఏదో ఒకటి నచ్చింది తీసుకోవే తల్లి, ఒక 250లను ఏమో తక్కువలు తీసుకో అంటే ఇంట లేదు. నాకు 2-3 కావాలి అని తలుగుతుంది. ఇప్పుడు ఎట్లకేం తెద్దు ఏం కాదు. ఇప్పుడు ఈమెకి ఇప్పించిన సంగతి ఆమెకు తెలిసింది అనుకో, ఇక ఆమె నా జుట్టు ఎన్నికలు బట్టి వీక్ తట్టే ఉంది. ఎట్లా వేయాలి వద్దే ఏం అర్థం అయితే లేదు. ఇదేమో చెప్తింటలేదు, చీరలు వచ్చి మా ఇంటి ముందుకే ఆపే. ఇక ఏం చేస్తాము? అవునయ్యా, ఎటు కాకుంటుంది నీ పరిస్థితి. ఇప్పుడు ఈమెకి ఇప్పిస్తే ఆమె ఫీల్ అవుతుంది, ఆమెకి ఇప్పిస్తే ఈమె ఫీల్ అవుతుంది. మరి ఎట్లా చేస్తావో ఏం కథనో నీకే ఎరక. ఎవరికి ఇప్పించినా ఫీల్ అవుతారయ్యా, అందుకే చెరొక చీర ఇప్పియరాదు. ఇప్పిస్తేనేమో గానీ నా దగ్గర పైసలు లేవు వదినే. 300-400 ఉన్నాయి ఫోన్ పేలా. ఈ అన్న దగ్గర ఫోన్ పే ఉందో లేదో మరి అడుగుదాం. ఓ అన్న, ఫోన్ పే ఉందా అన్న నీ దగ్గర? లేదన్నా ఫోన్ పే లేదు. ఫోన్ పే పెట్టుకుంటే కొంతమంది కరెక్ట్ వేస్తుర్రు వేస్తలేరు అని తీసి పడదేంటి మా కొడుకు. ఇక క్యాషే అన్నా. ఆగో చూసినవా, క్యాష్ ఏనంట. ఇప్పుడు నా ఫోన్ పేలోనేమో చాలా పైసలు ఉన్నాయి, చేతనేమో 300-400 ఉన్నట్టున్నాయి. ఇక ఏం చేయాలి ఏం కథ? సరే సరే, అది బయటికి రాకముందుకే ఒక సన్న చీర తీసుకొని బయట పడే దబ్బున ఇక చూసింది అనుకో, ఇక నా పానం తింటది. తెలిసే కదా దాని గురించి. సబ్బుదాకా తీసుకో. ఆమెకు భయపడుకుంటూ ఇప్పిస్తావేంది? కాదు ఇన్నేళ్ళ సంది ఆమెకు ఒక్క చీర గిట్ల ఇప్పియకుండా వచ్చినా నేను అప్పటి చీరలు అన్ని ఇప్పియమని అంటున్నానా నిన్ను? నాకు నచ్చిన చీర నేను అడిగినప్పుడు ఇప్పి నాకు. నాకు ఇప్పిస్తే ఆమెకు ఇప్పియాలని రూల్ ఏమన్నా ఉందా? నువ్వేమైనా ఆమె దోలాడతావేంది? ఆమెకు భయపడుకుంటే నేను దెబ్బ తీసుకోవాలనా? రుబాబ్తో తీసుకుంటా, నా మొగడు నాకు ఇప్పిస్తాడు. ఏంది భయపడాలనా దానికి? అరే అది ఇంటే మంచిగా ఉంటది. నేను చెప్తేనే పోయమ్మ, ఒకరికి మించి ఒకరు రేంది తల్లి. సబ్బదక్క తీసుకోవో అన్న దెబ్బ దీనికి ఏం చీరలు కావున్నా అది చూపి అన్న దెబ్బ తీసుకుంటది. దబ్బున పైసలు కచ్చి నేను ఈడికని జంప్ అవుతా. ఇక అది ఇట్లా బయటకు వచ్చింది అనుకో, పిల్లలకి ఇట్లా ఎవరైనా చూసినా దానికి చెప్తారు పోయి. ఇక అప్పుడు నా ఇంటికలన్నీ ఊడవీకి నా చేతిలో పెట్టిపోతుంది. అది ఏమనుకుంటున్నావా నాన్న పెద్ద పిల్లం గురించి? చూపి దెబ్బ చూపి తీసుకుంటదేమో. తీసుకోవే దబ్బున నచ్చిన చీర తీసుకొని బయట పడే. అగో చూడమ్మా, గా పట్టు చీర లాంటి ఫ్యాన్సీ చీర చాలా బాగుంటదమ్మా.
ఇక ఎక్కువ రేటు చీరల లెక్కనే కొడుతుంది చూస్తాను కానీ ఇక తక్కువ రేట్ అమ్మ అది ఇక నేతొల్లి అట్లా నేసిర్రు. ఇక చాలా ఫేమస్ అయినాయి అమ్మ, మస్తు మంది తీసుకుంటారు. మీ పక్క ఊర్లో మస్తు చీరలు పోయినాయి అమ్మ. ఇక నచ్చితే తీసుకో, లేకపోతే మామూలు సన్న చీరలు మెత్తడి చీరలు చూపియమన్నా చూపిస్తా గానీ ఇవి ఎక్కడైనా ఫంక్షన్లలో కూడా సెట్ అవుతాయి అమ్మ. చూస్తాను పట్టు చీరలు లెక్క కొడతాయి అని జర అక్బర్ రేటు అంతే. అవును కదన్నా, చూస్తానికి బాగా కొడుతున్నాయి గాని ఇగో బావ ఇది తీసుకుంటా. సరే అన్న, మరి దానికి ఎంతనో చెప్పు. తీసుకుంటదంటగా, నచ్చిందంటగా ఆమెకు. ఎంతనో చెప్పు, ఎంతకి ఇస్తావో చెప్పు. అది 800 చీర అన్న. ఇక బోని పూట ఫస్ట్ మీ ఇంటికే వచ్చిన రాక రాక ఇక 500కి ఇస్తా, తీసుకోర్రి. 500 లేవన్నా, నా దగ్గర 400 ఉన్నాయి. ఇక 400కి ఇచ్చుకో అన్న. రాదు రాదన్న, ఓ పక్కూరలకు 700 800కే ఇచ్చిన. ఇక బోని పూట మీరు ఆపిరని ఇక 500 తక్కువ, చాలా తక్కువ రేటు చెప్పినన్నా. ఇక నువ్వు గంత అభిమానం అడిగితే ఎట్లా అన్న? ఇంకొంద రూపాయలు తక్కువ చేస్తే నాకు ఏం మిగలదన్నా. నాకు పడ్డదే 480 రూపాయలకు. ఏదో 20 30 రూపాయలు బోని పూట అని చూసుకుంటున్నా. అదే వేరే వాళ్ళకైతే 700లకు తక్కువ అమ్మకపోదునన్నా. ఓయన్న గా చీర ఒకటే ఉందా? నాకు ఇట్లా కావాలి, పెన్ పిల్లకు పెడతానికి బాగానే కొడుతుంది కదా. ఇక 400 అన్నట్టు ఆయనకు అన్నట్టు ఇయ్యరాదు. నాకు ఇట్లానే ఇంగిట తీసుకుంటా 2 చీరలు. అగో చూసినవా అన్న, ఈ ఆడోళ్ళ గురించి నీకు ఎరకలేదు. ఒకరికి మించి ఒకరు మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఏదో పుసుకున్నా నీకు ఇస్తా అని చెప్పిన 500కు, ఎవ్వరికి 700లకు తక్కువకి ఇయ్యను. ఇక నువ్వేదో బోని పూట అడుగుతున్నావు కదా, ఆయన నీ దగ్గర పైసలు లేవంటున్నావు కదా అని ఇంత తక్కువ చేసిన గాని ఇక ఈమెకి ఇయ్యాలంటే నేను ఇయ్యలేనన్నా. అయినా ఓ అమ్మ, నా దగ్గర ఒకటే చీర ఉంది, ఇంటిని చీరలు లేవమ్మా అసొంటివి. అయ్యో, మేము తీసుకుంటామనగానే నీకు గట్ల నొప్పి అవుతుంది ఏందన్నా? కాదు, ఊర్లో ఒకరికి ఎత్తిస్తే అందరికి అట్లనే ఇయ్యాలి. వాళ్ళకి ఒకటి తీరిస్తా, మాకు ఒకటి తీరిస్తావా? ఇక గట్టిగా అడగంగానే చీరలు లేవు అయిపోయినాయి అంటున్నావు. ఆగు, జరుండు జరుండు. మా ఊర్లో మా ఆడకట్టలు ఎవరు తీసుకుంటారో నీ దగ్గర ఎప్పుడు వస్తూనే ఉంటావుగా. మళ్ళీ సార్ నీ దగ్గర చీరలు కొనుక్కుంటే చూడిగా మా ఊళ్ళు నేను చెప్తా, ఊరందరికి చెప్తా. ఆ బక్కోడు సరిగ్గా చీరలు మంచిగా ఇస్తలేడు, ఒకరికొక తీరు ఒకరికొక తీరు ఇస్తురేమ్మా. మన దగ్గర బట్ట మంచిగా ఉండదు, అది మంచిగా ఉండదు అని ఏదో ఎక్కిచ్చి చెప్తే అప్పుడు నీ వ్యాపారం అంతా దెబ్బతీసినట్టు అవుతుంది. జరుండు. అరే ఎందుకమ్మా గట్ల వచ్చి రాని మాటలు మాట్లాడతారు? ఏమైనా దమాకుందా? నా వ్యాపారాన్ని దెబ్బతీస్తట్టే మాట్లాడుతుర్రు ఏందమ్మా? కాదు, చీర లేవు కాబట్టి లేవని చెప్తున్నా. ఉంచుకొని నేను అమ్మనిక నాకేం బాధ చెప్పు. ఏదో బోని పూట కదా, అన్న అడిగింది కదా అని 500కి ఇస్తాను. నా దగ్గర చీరలు ఉంటే నీకు ఇట్లా అదే రేటుకి ఇచ్చిపోవు. ఇక వాళ్ళకు ఒక తీరు నీకు ఒక తీరు గట్ల నాకు ఇచ్చే బాధ ఎందుకమ్మా? అరే అన్న, ఆమెతో పంచాలు పెట్టుకుని తర్వాత పెట్టుకుందువు గాని ఇక మాకైతే ఇయ్యన్నా. మళ్ళీ నా పెద్ద పిల్లం వచ్చింది అనుకో, ఇక నాకు ఇట్లా ఒక చీర ఇప్పి దానికి ఎట్లా ఇప్పిస్తావు, నాకు ఎట్లా ఇవ్వని పంచాలు పెట్టుకుంటది. అది బయటికి రాకముందుకి మాకు ఏదో ఒకటి తెలిపి పైసలు తీసుకో అన్న దబ్బున. ఇక రాదన్న, నాకు పడదు. నేను అందరికంటే అగ్వకు తగ్గకుగా బోని పూట నీకే గంత తక్కువ చెప్పిన. నువ్వు అంతకన్నా అద్మానం పడితే నేను ఏడికే నీతురన్నా, నాకు పడదు. అగో చూసినావు కదా, ఈ ఆడోళ్ళంతా ఇట్లనే ఉంటారన్న, ఒకరికి మించి ఒకరు. వాళ్ళకి ఇస్తావెట్లా, మాకు ఇయ్యవెట్లా అని అంటుంది. చీరలు ఉంటే నేను ఇట్లా అదే రేటుకి ఇచ్చిపోతా కదా, మీకు ఒక తీరు వాళ్ళకు ఒక తీరు ఎందుకు ఇస్తా? పక్క నూరోళ్ళకు ఇచ్చినా మంచిగా పోయినాయి అని చెప్తున్నా. ఇక బోని పూట అడిగిరు కదా, మంచిగా గిరాక్ అవుతుందేమో అన్నట్టు అగ్వకి ఇస్తున్నా. ఏమో అన్న, సరే సరే, ఇక మళ్ళీ సారి వచ్చినప్పుడు ఇస్తావా మరి 100 రూపాయలు? ఇక 400కి అయితే నాకు పడదన్న, ఇయ్యను. మళ్ళీ వచ్చే వారం ఇస్తా అంటే ఇచ్చిపోతా. సరే సరే, ఇస్తా గాని ఇచ్చిపో. సరే తీసుకోర్రి. పోవే, అది చూడక ముందుకే ఇంట్లో దాచిపెట్టుకొని రాపో. సరే అమ్మా, పోయి వస్తా. మరి ఏమైనా సన్న చీరలు చూస్తావా? ఇక వెళ్ళిపోనా? గదే చీర కావాలా అమ్మా? మళ్ళీ సరి తెస్తీ మరి, మళ్ళీ వారంలో గదే చీరలు పట్టుకొస్తీ మరి. అప్పటిదాకా అవుతావా? ఏమొద్దన్నా, పో పో. నీ లెక్క అంతా నాకు ఎరకనే గాని ఇక దబ దబ అని ఇచ్చిపోతున్నా అని మాట్లాడుతున్నావు. సరే సరే, మంచిది. మేము ఎన్నడూ కొనలేనట్టే మాట్లాడుతున్నావు కానీ నీ దగ్గర. ఆ ఇక అగ్గకు అడిగినా, ఇక వాళ్ళకి ఇస్తున్నావని అడిగినా అని మొత్తం చీరలు లేవని దుప్పుకొని పోతున్నావు కదా. ఏమొద్దు ఏమొద్దు, పో. వేరే టైం వస్తాడు, రేపు సోమవారం నాడు వస్తాడు. ఆయన దగ్గర మంచిగా ఉంటాయి, పో. బట్ట ఇట్లా మంచిగా ఉంటది, ఉద్దర సద్దర నమ్ముతాడు అన్న. ఆయన దగ్గర తీసుకుంటా, పో. ఓ అమ్మ, పోతున్న తీ తల్లి. ఈ ఊరోళ్ళతో బాధ, ఒకరికి మించి ఒకరు మాట్లాడతారు అమ్మ మాటలు. నేను ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు. నా దగ్గర చీరలు లేవని నిజంగా చెప్పినా ఇట్లా నువ్వేమో రేటు వాడనిస్తలేదు అని చీరలు లేవని అంటుండి అన్నా అని అట్లా అనుకునగలవు. కానీ సరే అమ్మ, మంచిది. ఇక ఒక రూపాయి ఇస్తేనే ఎవరికన్నా తీసుకోబుద్ధి అవుతుంది, ఎవరికన్నా బేరం చేయబుద్ధి అవుతుంది. ఇక నాకు ఇది ఒక రూపాయి మిలగాలనే ఉంటది కదా. ఇక సరే సరే అమ్మ, ఎవరి దగ్గరన్నా తీసుకొని నీకు నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటావు. నీ పైసా, నీ లెక్క, నీ ఇష్టము. ఆ ఇక నా దగ్గర తీసుకొని బట్లాడితే తీసుకుంటావా? తీసుకోవు. నీకు నచ్చితేనే కదా బట్ట, తీరు, కలరు, గిలరు అన్ని నచ్చాలన్నాయి. మనుషులు ఇట్లా నచ్చాలన్నాయి. సరే సరే అమ్మ, పోతున్నది. ఓయమ్మో, ఏం తీసుకుంటుండ్రు పెంటక్క? ఓ పెంటక్క, ఏం తీసుకుంటున్నావు? చీరలు అన్నని బాగానే ఆపినవు. ఓ అన్న, శానులైతుంది మా ఆడకట్టుకు రాక, అస్సలు వస్తలేవన్నా. కాదు, వచ్చినోడివి మరి మా ఇంటి ముందర ఎప్పుడు సపోర్ట్ చేస్తావు, నన్ను బయటికి పిలిచేదాకా పోనే పోవు. ఇప్పుడు ఏందన్నా, దబా దబా నన్ను విలువకుతూనే పెంటమ్మతోనే మాట్లాడుకుంటూ పోతున్నావు. నాకు చూపియవా? అరే, నువ్వు ఎప్పుడు తీసుకునేటమ్మ నువ్వు కదా అక్క, నేను మర్చిపోయినా. ఇక ఆ అన్న ఏదేదో మాట్లాడుతుంటే నాకు ఏం అర్థం కాలేదు.
ఇక ఈ అక్క ఎన్నడైనా ఈమెకు నచ్చిన చీరలు 2, 3 తీసుకుంటది కదా! మరి ఈమేంది ఒక చీర తీసుకుంటుంది అని అనుకున్నా గానీ, ఇప్పుడే తీసుకోపోయినోళ్ళు మరి మీ చెల్లెనా అక్క ఆమె? చెల్లలేదు చెంపలేదు యువతో అది ఎందుకు దాని పైసలు పెట్టి తీసుకుంటుందా సిగ్గి తప్పినోడు ఇప్పించిందా ఓ పెంటక్క చూసినవా అది చీర తీసుకుందంట కదా నిజమేనా అవును చెల్లెని మొగడు ఇప్పించిండే ఒక మంచి పట్టు చీర ఇప్పించిండు ఇక బోని పూట అని 500కి ఇచ్చిపోతుండా అన్న ఏడేనం తొందర ఉంటే చెల్లె ఆ చీర మంచి లక్కిల పడ్డది అది జర్ర ముందు రాకపోతివే అది రాకముందే దాబా దాబా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోపో అని తోలిస్తే ఆ డబ్బును ఉరికి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళిన మొగడు ఎక్కడ గురికి తల్లి నువ్వు ఇప్పుడు వస్తావానే ఈ చీరలన్నీ అప్పటి సంది కూతలేస్తుండు మంచి మంచి చీరలు మా అగ్వకిస్తా అని కూతలేస్తుంటే మచ్చం బయటికి వెళ్తలేవు నువ్వు ఆగ చూడు దానికి ఒకదానికి ఇప్పించింది మా పోయిండు చూడు జరుండు ఆ సిగ్గు తప్పినోడైతే రాని అని పని ఏందో చూస్తా అని సంగతి ఏందో చూస్తా ఆ నేను ఇప్పుడే ఇంట్లో అంతగానని చెప్పిన పిల్లలకు టిఫిన్ తీసుకురా సిగ్గు తప్పినోడు అలా ఆకలి అవుతుంది అని చెప్పిన ఇంతసేపు ఇంకా వస్తలేడు మరి పెళ్ళమ్మ కూడా అక్కనే దిరుపుట చేరేదేమో హోటల్ కాడ నేను అనుకుంటున్నా గానీ చీరలు ఇప్పిస్తున్నాడు పెళ్ళానికి పెళ్ళై ఇన్నేళ్ళు అవుతుంది కానీ నాకు ఒక్క చీర ఇప్పించిన పాపన పోలేదు ఏదైనా బట్టలు తెచ్చుకుంటే అయ్యా దసరా పండుగకు పిల్లలకి ఇప్పిస్తున్నావు కదా నాకు ఇట్లా 500 1000 అయ్యే రాదు నేను ఇట్లా చీర తెచ్చుకుంటా అంటే నీకెందుకే మీ అమ్మగారు పెట్టిన మస్తు చీరలు ఉన్నాయి ఆయన ఏం తీసుకుంటే పైసలు దండుగా అని నన్ను ఆపేది ఇప్పుడేమో చీరలు రాగానే పెళ్ళానికి మంచి పట్టు చీర ఇప్పించినాడు జరుడు ఇంతకైతే రాని దాని సంగతి ఆ సంగతి ఏందో తెలుస్తా ఊపుతా ఉంటే రెచ్చిపోతురు వీళ్ళు ఏమంటలేనని పోని అనుకుంటా ఉంటే నాకు ఇంకే నీళ్ళు తెస్తారు కదా జరుండు ఆడైతే రాని ఎట్లా నిప్పించుడో చూస్తా చీర గాల పెట్టకపోతేనా చూడు ఇగో ఎట్లుందల్లా ఇది మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3 రేపు వస్తుంది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది ఇంకా చాలా మంది పిసినారి పిల్లం కూడా కంటిన్యూ చేయండి ఇది కూడా కంటిన్యూ చేయండి అది కూడా కంటిన్యూ చేయండి అని చాలా మంది కామెంట్ చేస్తారు సరే అండి అది ఇది ఆల్టర్నేట్ గా తీసుకొస్తాము ఇంకా వీడియో వస్తే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ ఇచ్చుకోండి లైక్ చేస్తే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది ప్లీజ్ మా కోసం సపోర్ట్ చేయండి ఇంతవరకు చేసిన సపోర్ట్ అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ పేరున చాలా కృతజ్ఞతలండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అరే నిన్న మన వీడియో పెట్టలేదు కొంచెము టైం లేక పెట్టలేదండి ఏమనుకోకండి ఇంకా మనలు కామెంట్ చేసిరు ఏమైంది పెంటక వీడియో ఇంకా తీసుకొస్తలేరు మీ వీడియో కోసం వెయిటింగ్ సంతలలో చాలా బాగుంది కంటెంట్ అనేది ఇది రీచ్ కావడానికి కొంచెం టైం పడుతుంది కానీ లోపల కంటెంట్ అనేది బాగుంది అని చెప్తున్నారు ఇక ప్లీజ్ ఇక్కడనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం మీ పాజిటివ్ రెస్పాన్స్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి మమ్మల్ని ఇంకా ముందు కూడా మా ఛానల్ ని మీరే గ్రో చేయాలి అంతా మీ చేతనే ఉంది మీకోసం మేము తప్పకుండా రోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే లైక్ చేస్తే చాలు అంతే అట్లనే వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయి ఇంకా ఈ రోజు లెంత్ అనేది కొంచెం తక్కువ అయింది అంటే 30 minutes వీడియో చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా టైం లేక వీడియో అనేది ఎర్లీగా పోస్ట్ చేయాలనేసి లెంత్ అనేది తక్కువ చేసినాము ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి సరే రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాను భాష బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం